గ్రామాలలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రచారం జోరుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా శ్రీమతి తాలూరి పద్మావతి బాబు గారు బరిలో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. మీకు ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి మీకు స్పందన ఏ విధంగా వస్తుంది? స్పందన బాగున్నదండి. తప్పకుండా మేమే గెలుస్తాము. మాకు స్పందన బాగున్నది. మీరు ఎన్నికలలో గెలిచే ప్రజలకు ఎటువంటి హామీలను ఇస్తున్నారు? మీ హామీలన్నీ నెరవేరుస్తాము. ఇల్లు ఇప్పిస్తాము. మేము మాకు ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి మా ఆశతోటి మేము అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాము. మేము ఇల్లు ఇప్పిస్తాము, అన్నీ చేస్తాము. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి ఏం చేస్తారంటున్నారు. 30 సంవత్సరాల నుంచి అన్ని పనులు చేస్తాం. ఊర్లో కరెంట్ లేదు, ఒకప్పుడు ఊర్లో రోడ్లు లేవు, ఇళ్ళు లేవు. అవన్నీ తీసుకొచ్చాము మేమే, మా బాబుగారే తీసుకొచ్చారు. ఇప్పుడు రెడ్డి నాయక్ గారి ప్రోత్సాహంతో మేము అన్నీ చేస్తామని చెప్తున్నాము. ప్రచారంలో భాగంగా గ్రామంలో ఎటువంటి సమస్యలను గుర్తించారు? వాళ్ళు చాలా బాధపడుతున్నారు. 5 సంవత్సరాలు ఎదురు వాళ్ళు గెలిచారు. పోయినసారి గెలిచి డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నది. చెరువు వాళ్ళకి ముత్రాసి వాళ్ళకి చెరువు ఉండే, చెరువులోనే రక్తపాతం చూశారు. వాళ్ళందరినీ తలలు పలగొట్టారు, ఇబ్బందులు పాలు చేశారు. జనమంతా విపరీతమైన ఇబ్బందులు పాలైపోయారు. వాళ్ళకి వాటర్ లేదు. వాటర్ అని అడిగినా కానీ ఏం లేవు, మేమేం పుణ్యానికి వేయలేదు, మీరు ఓట్లు మేము డబ్బులు ఇస్తే మా డబ్బులకి వేసారని అన్నారు అని భయపెట్టారు వాళ్ళని. మళ్ళీ ఇప్పుడు అదే డబ్బు ఎరచూపుతున్నారు. డబ్బుతో మేము గెలుస్తామని అంటున్నారు. ఓకే సార్, మీరు చెప్పండి, మీ అభ్యర్థిని గెలిపించడానికి మీరు ఎలాంటి ప్రణాళికలతో ప్రచారంలోకి వెళ్తున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ ప్రజెంట్కి ఇప్పుడు ఏ పార్టీ కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్లస్ ఏంటంటే వాళ్ళు ఏ పనులు చేయలే, డ్రైనేజీ అట్నే ఉన్నాయి, ప్లస్ సాగునీటి అట్నే ఉన్నాయి, వీధి దీపాలు కూడా వేయించలేదు. ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నా కానీ కొంతమంది కొన్ని మన ఇక్కడ పార్ట్మెంట్ బజార్ అయితే, అటు ముదిరాజ్ బజార్ అయితే రోడ్లు సరిగా లేవు, గొల్ల బజార్ అయితే రోడ్లు కూడా సరిగా లేవు. ప్లస్ వీళ్ళంతా ఏంటంటే కొద్దిగా అరాచకంగా బాగా 5 సంవత్సరాల నుంచి బాగా అరాచకంగా ముదిరాజులు పాపం ఎప్పటి నుంచో వాళ్ళు చేపలు పట్టుకొని ఉంటుంటే వాళ్ళని బాగా కొట్టి భయభ్రాంతులను చేసి ఊరికి చాలా బ్యాడ్ పేరు తీసుకొచ్చి ప్లస్ ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకునే రైతులను కూడా వాళ్ళ పొలం వీళ్ళ పొలం అనే పొలాలు పెట్టి ఎన్ని 0 డేస్ వర్క్ ఉంది, మనకి 100 రోజుల పని ఉంది. ఆ 100 రోజుల పని కూడా పాపం చాలా మంది పని లేక ఎంతోమంది రైతు కూలీలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పని కల్పించడం కోసం తాలూరు బాబు గారి గతంలో ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మంచిగా చేశాడు. తర్వాత మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ గెలిచిన తర్వాత వాళ్ళు ఆ 100 రోజుల పనిని పొలాలు పెట్టి ఆ 100 రోజుల పని కూడా లేకుండా చేశారు. ఇప్పుడు రైతు కూలీలు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 100 రోజుల పని అంటే 3 నెలలు ఖచ్చితంగా 100 డేస్ వర్క్ అంటే 3 నెలలు పని లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, రైతు కూలీలు మొత్తం. ఇది దయచేసి ఇది మనందరం గ్రామ ప్రజలందరూ తెలుసుకొని ఓటు వేస్తారు. ప్లస్ తాలూరు బాబు గారు గత 30 సంవత్సరాల నుంచి మంచిగా అన్ని విధాలుగా డెవలప్ చేసిండు. మధ్యలో వీళ్ళు వచ్చి కొద్దిగా మొత్తం విలేజ్ వైజ్గా గొడవలు రక్తపాతాలు సృష్టించారు. ఈసారి ఇప్పుడు కాస్తాల గడ్డ ఉంది. ఇప్పుడు వ్యక్తి చనిపోతే కొంతమందిని పాపం కాస్తాల గడ్డలు వేసేవాళ్ళు, వాటిని సైతం దున్నేసి ఇలా కనీసం మన ఏటికాడికి పోవడానికి దారి కూడా లేకుండా కాస్తాల గడ్డను కూడా తొలిసేసి మొత్తం సదురు చేసి మొత్తం వరి వేసి మొత్తం ఇది చేసుకున్నారు బాగా. అందుకనే దయచేసి ఈసారి కత్తెర గుర్తుతోని తాలూరు పద్మం గారు రెడ్డి నాయక్ ఆశీస్సులతో నిలబడుతుంది. ఈసారి ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని మేము కోరుతున్నాం. గెలిస్తే మీరు గ్రామ ప్రజలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఊరూరు బజార్ తిరుగుతున్నాం మేము. ప్రతి చోట రోడ్లు ఒక 5 years నుంచి లాస్ట్ టైం వాళ్ళు గెలిచి ఇప్పటికీ ఇప్పుడు మా ఆపోజిట్లో నిలబడ్డ వ్యక్తి వాళ్ళు 5 సంవత్సరాలు 5 పార్టీలు మారారు. ఇది 5వ పార్టీ. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, టీఆర్ఎస్ నుంచి కూడా వెళ్ళిపోయారు. 5 సంవత్సరాలు వాళ్ళకి అప్పచెప్తే ఒక రోడ్డు కూడా ఏది సరిగా లేదు. ఇప్పుడు ఓట్ల కోసం మేము అందరం తిరుగుతూనే ఉన్నాం, ప్రతి బజార్ తిరుగుతున్నాం. చాలా బాధేసింది మాకు.
ఒకప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు బాబు గారు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే మనం కట్టిన రోడ్లు, మనం ఇప్పించిన ఇళ్ళు, మనం కట్టిన గ్రామ పంచాయతీ, మనం వేసిన వాటర్ మీద జస్ట్ వాళ్ళు ఏంటి మినరల్ది పెట్టేసి అది కూడా సరిగ్గా లేక ఇప్పుడు వెన్నారం వెళ్ళి తెచ్చుకుంటున్నారు వాళ్ళు అందరు కూడా, ఊరు మొత్తం కూడా వాటర్ సరిగ్గా లేదు. అది మనం కట్టించింది. ఈ ఊర్లో బడి మనం కట్టించింది. ఈ ప్రతి రోడ్డు తాళ్ళూరు బాబు గారు వేయించింది. ఏ అభివృద్ధి చేయలేదు. గవర్నమెంట్లో ఉండి లాస్ట్ టైం చేయలేదు కాబట్టి జనమంతా అడుగుతారని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ నుంచి ఇండిపెండెంట్గా వేసి నిలబడ్డారు వాళ్ళు. రెడ్డి నాయక్ గారి ఆశీస్సులతో మదర్ తాళ్ళూరు పద్మావతి గారు నిలబడ్డారు. ఖచ్చితంగా గెలుస్తుందండి.